నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక పెద్ద టాపిక్. నిజానికి పుట్టిన బిడ్డల ఆయుష్ను డిసైడ్ చేసేవి తల్లిపాలే. అంతేకాదు, ప్రస్తుత రోజుల్లో మనమందరం మాట్లాడుకుంటున్న గట్ హెల్త్కి మూలం కూడా తల్లిపాలే. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాల అవసరం బిడ్డకు ఎంతవరకు ఉంటుంది, ఏ ఏజ్ వరకు ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? మేడం. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు. మీరు ఇచ్చిన అంటే మీ వే ఆఫ్ అర్థం చేపించిన విధానానికి నిజానికి చాలా మంచి ప్రశంసలు దక్కాయి మాకు. దానికి మీకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ మాకు టైం ఇచ్చినారు. తల్లిపాల వారోత్సవాలు నిజానికి ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాం. వాటి ప్రాముఖ్యత కానీ, తల్లిపాలకి నిజానికి అందులో కూడా ముర్రి పాలకి ఉన్న ప్రాముఖ్యత కానీ చాలా మంది పాలిస్తున్న తల్లులకే తెలియదు. చెప్పండి, అసలు నిజానికి ముర్రి పాలు అని అంటాం కదా, ఆ మొదటి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటారు. ఎందుకు? మిగతా అంటే రెండోసారి ఇస్తున్న పాలకి మొదటి పాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అయితే బేసికల్గా ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కదా మేడం, 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఇది అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే, అసలు ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ అయిన వెంటనే మనం పిల్లల గురించి చాలా కలలు కంటాం. వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా ప్లానింగ్, ప్రణాళికలు వేసుకుంటాం. కాకపోతే ఏదైనా కానీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్కి ఫౌండేషన్ అసలు ఏంటి అంటే మదర్ మిల్క్. ఈ విషయాన్ని ఆయుర్వేదంలో చెప్పబడ్డది అమృతం అని, తల్లిపాలని నెక్టార్ అని చెప్పి, అమృతం అని చెప్పి. అయితే కాలక్రమంలో ఇది కొంత తగ్గిపోతూ వస్తుంది. తల్లులు పాలు ఇవ్వడం చాలా అంటే అవగాహన లేకపోవడం వల్ల చాలా అపోహలు. అందం తగ్గిపోతుందని కూడా ఇవ్వరు అని అంటారు. నిజమేనా? అది కూడా ఒక కారణమా? లేదు మేడం, అది ఆ అవగాహన లేకపోవడం వల్ల అలా అర్థం చేసుకున్నారు. అందం తగ్గిపోవడం అలాంటి ఏం జరగదు. ఇన్ఫ్యాక్ట్ అందంగా కనిపించాలంటే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి వెలకెట్టలేనంత ఆరోగ్యం వస్తుంది. తల్లికి కూడా చాలా ఆరోగ్యం వస్తుంది. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి మేడం, కొలెస్ట్రాల్ అంటాం ముర్రిపాలు అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీకి సంబంధించిన చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ అవన్నీ కూడా కొలెస్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు మనకు ఇమ్యూనిటీని మనం ఏం చేసినా బయట నుంచి దొరకదు అది. సో అది తల్లిపాలలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మాటలో చెప్పాలంటే, ఇది నేను చెప్తే అతిశయోక్తి కాదు, తల్లిపాలకి కంపారిజన్ లేనే లేదు సృష్టిలో. మీరు ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది కంపారిజన్ ఉంటుంది, కానీ తల్లిపాలకి కంపారిజన్ లేనే లేదు. అమృతం. అందుకనే ఆయుర్వేదం లాంటివి అమృతం అని చెప్పిన. మోడర్న్ సైన్స్ ప్రకారం కొన్ని లక్షల స్టడీస్ ఉన్నాయి తల్లిపాలలో. అసలు మీరు నమ్మరు, ఒక్కొక్క సబ్స్టెన్స్ మోర్ దాన్ 200 ఉంటాయి. ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క యూనిక్ మాలిక్యూల్. అందుకనే ఏం చెప్తామంటే, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ అండ్ మోస్ట్ స్వీటెస్ట్ మిల్క్ మదర్ మిల్క్ యూనివర్స్లో. దానికి రీప్లేస్మెంటే లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, మీరు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ ఫౌండేషన్ బాగలేదు అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో జీవితానికి పునాది, ఈ పునాది సరిగ్గా లేకపోతే లైఫ్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది మన చేతుల్లో ఉన్నది. ఇది కాస్ట్లీ థింగ్ కాదు, సహజంగా జరగాల్సింది. దీని మీద అవగాహన లేకుండా తల్లులు పాలు ఇవ్వకుండా చాలా అపోహలు పెట్టుకొని డబ్బా పాలు ఇవ్వడం ద్వారా చాలా మంది పిల్లలు లైఫ్ ఖరాబ్ అవుతుంది. సో అందుకోసమని తల్లిపాల వారోత్సవాల్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ బేస్డ్ అవేర్నెస్ కోసం. డాక్టర్, ఇప్పుడు ఇది మీరు జీవితానికే పునాది తల్లిపాలు అన్నారు. సో ఒక మనిషి ఎదుగుదలను తల్లిపాలతో స్టార్టింగ్ మొదలు అని మనం పునాది అని చెప్పుకుంటే, ఏ ఏజ్ వరకు ఆ పోషకాల వాల్యూ అనేది మన జీవితంలో ఉంటుంది? మేడం, ఫస్ట్ 1000 days ఇన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1000 రోజులు అంటాం. ఏంటంటే అది తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, తర్వాత 2 సంవత్సరాలు, అది 270, ఇది 365, 365. సో 1000 రోజులు. ఈ 1000 రోజులు పునాది జీవితానికి. ఇప్పుడు మెదడుకి, శరీరానికి ఏం అందుతుందో అది 95% మిగిలిన జీవితాన్ని నిర్ణయిస్తుంది, మొత్తం లైఫ్ లాంగ్. ఎందుకంటే ఫస్ట్ 2 సంవత్సరాల లోపలే మెదడు ఎదుగుదల 90% కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 5 సంవత్సరాలకి 90% కవర్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత పెరిగేదంతా మెదడు 5%. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనిషిగా ఉండొచ్చు, కానీ మెదడు లేకుండా ఎలా ఉంటుంది? సో దీనికంతా ఫౌండేషను ఈ ఫస్ట్ 1000 daysలోనే. సో ఈ ఫస్ట్ 1000 daysలో శరీరానికి ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి ఏమి ఇస్తున్నాం అనేది. సో గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే, ఫస్ట్ 6 months తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే శరీరానికి
మెదడు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అన్నింటినీ ఇస్తుంది ఫస్ట్ 6 months. 6 months తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ 2 years వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్తాము. మాక్సిమం ఎంత అనొచ్చు? 5 years వరకు. 5 yearsకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దాని మీద కూడా అపోహలు ఉన్నాయి. మాక్సిమం 5 years వరకు ఇవ్వకూడదు అనే అపోహలు కూడా ఉన్నాయి. అంటే బేసికల్ ఇవ్వకూడదని కాదు మేడం, 2 years వరకు అయితే ఖచ్చితంగా ఇవ్వమని చెప్తాము. కంటిన్యూ టిల్ 2 years. మీరు 1000 days అన్నది 9 months తో పాటు లెక్క పెడుతున్నప్పుడు 9 months అయితే ఇవ్వలేరు పాలు. అవునవును, అంటే మనిషి ఎదుగుదల ఓవరాల్ గా చెప్తున్నా. తల్లి గర్భం నుంచి 1000 days ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తల్లిపాల ద్వారా శరీరానికి ఎదుగుదలకి మానసిక ఎదుగుదలకి సంబంధించిన పోషకాలు లభిస్తాయి. ఓకే. తల్లి పాలకు డోనర్ పాలకి కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు తల్లి వేరే అయినంత మాత్రాన డోనర్ వేరే అమ్మ పాలిస్తే సేమ్ కన్న తల్లి పాలకి డోనర్ ఇచ్చే తల్లి పాలకి డిఫరెన్స్ ఉంటుందా? మేడం డిఫరెన్స్ అంటే ఇప్పుడు మన అమ్మ మనకి పాలు ఇవ్వడానికి మిగిలిన వాళ్ళు కొంత అంటే ఆప్యాయత ప్రేమలో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే తల్లి పాల కంటే అసలు ఎందుకు వేరే అమ్మ పాలు ఇస్తున్నామంటే నేను అదే ఇందాక చెప్పాను కదా, అసలు తల్లి పాలని మనం కంపేర్ చేయలేం. డబ్బా పాలు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, చాలా నష్టాలు ఉంటాయి దానివల్ల. సో అందుకని ఏదైనా కారణం వల్ల ఒక బిడ్డకి వాళ్ళ తల్లి, ఇప్పుడు తల్లికి ఏదైనా చాలా సీరియస్ డిసీజ్ ఉండి, లేకపోతే తల్లి మరణించో, తన ఆరోగ్యకరమైన కారణాలు ఉండో, చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటే బిడ్డకి పాలు ఇవ్వలేకపోతే ఇంకొక తల్లి దగ్గర ఇప్పిస్తాం. ఎందుకంటే తల్లిపాలు ఆల్మోస్ట్ అంతా సేమే ఉంటది, పోషకాలు అంతా సేమే ఉంటది. సో అందుకనే హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అనేది వచ్చింది. సో అంత తల్లిపాలు అంత విశిష్టమైంది కాబట్టి ఎవరైనా సరే తల్లిపాలు ఇస్తే మంచిది, అదే శ్రేష్టమైంది, అదే ఉత్తమమైంది. సో అందుకని మిగిలిన డబ్బా పాలు కొనుక్కోవడం కంటే ఇంకొక తల్లిపాలు ఇవ్వడం అనేది మంచిది. డబ్బా పాల కంటే డోనర్ పాలే మంచిది, అదే మంచిది. ఇంకా తల్లిపాలతో సమానమే, అంతే. పోషకాలు సేమ్ అన్నప్పుడు సమానమే. తల్లి లేని పక్షంలో నిజానికి ఇవ్వలేని సమస్య ఉన్న వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు. మీరు ఇందాక మెదడు 2 ఏళ్ల వరకు అభివృద్ధి 90% వరకు తల్లిపాలతోనే వృద్ధి చెందుతుంది కాబట్టి అంత ఇంపార్టెంట్ అని చెప్పిండ్రు. అట్లనే ఇంకా ఏమేమి అందుతాయి బిడ్డకి తల్లిపాల వల్ల? మేడం హెడ్ టు టో, అంటే తల నుంచి ఇప్పుడు కాలు వరకు ప్రతి విషయంలో మేడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇంతకు ముందు నిమోనియా డయేరియాలతో చనిపోయేవాళ్ళు పిల్లలు. ఈ నిమోనియా డయేరియా అనే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మెదడు ఎదుగుదలకు కావాల్సిన డిహెచ్ఏ అంటాం, డోకోసాహెక్సోనోయిక్ యాసిడ్. సో ఆ డిహెచ్ఏ అనేది తల్లిపాల్లో పుష్కలంగా ఉంటుంది. అంటే డిహెచ్ఏ బ్రెస్ట్ మిల్క్లో ఉన్నంత క్వాలిటీ మిగిలిన ఎక్కడ ఉండదు మనకి. సో అంత మంచి ఇది మెదడు ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లల డెంటిషన్, పళ్ళు వచ్చేదానికి కానీ, చీక్స్ డెవలప్మెంట్ కానీ ఇది హెల్ప్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ మేడం గట్ హెల్త్. ఇప్పుడు గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటాం. అందుకనే గట్ ఫీలింగ్ అని ఎందుకంటామంటే సెకండ్ బ్రెయిన్ లాంటిది. అందుకని గట్ అనేది చాలా ఇంపార్టెంట్, గట్ హెల్త్ అనేది. సో మనకి తెలియకుండా చాలా మంచి బ్యాక్టీరియా తల్లిపాలలో ఉంటాయి. అవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆయుష్ని మనం డిసైడ్ చేస్తుంది. చాలా రకాల దీర్ఘకాలికమైన వ్యాధులు ఈ గట్ హెల్త్ మీద డిసైడ్ ఉంటాయి. 2 విషయాలు మేడం. ఒకటి నార్మల్ వెజైనల్ డెలివరీ అయిన పిల్లలు, బ్రెస్ట్ ఫీడ్ పిల్లలు, వీళ్ళలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బ్యాక్టీరియం అనేటివి ప్రధానంగా ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు, బాటిల్ ఫెడ్ బేబీస్లో స్టెఫైలోకోకస్, క్లాస్ట్రీడియం, క్లిప్సియల్లా, ఈకోలై ఇట్లా పెథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటాయి, డిసీజ్ని కలెక్ట్ చేసే బ్యాక్టీరియా. ఇది చాలా గ్రాస్ డిఫరెన్స్. ఇది ఎట్లా అంటే ఒక మనిషి అంటే ముసలివాడికి అప్పుడే ఎదుగుతున్న వాడికి ఉన్న డిఫరెన్స్. ముసలి వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ 0, చిన్నపిల్లలకి ఏదైనా తొందరగా హీల్ అవుతుంది, అంత డిఫరెన్స్. అంటే ఒకటేమో మంచి చేసే బ్యాక్టీరియా, ఒకడేమో ఎట్లా అంటే ఒక మంచి పౌరుడు, ఇంకొకడు ఉగ్రవాది. అట్లా ఇది చెడు బ్యాక్టీరియా. ఈ చెడు బ్యాక్టీరియాని అంతా మనం నింపుకుంటాం సి సెక్షన్ల ద్వారా ప్లస్ బాటిల్ ఫీడింగ్ ద్వారా. అంత డిఫరెన్స్ అంటే మరి మీరు మంచి మనిషి ఉగ్రవాదితో పోల్చారు, అంత డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీ ప్రాముఖ్యతను ఇంకా ప్రచారం చేయటంలో డాక్టర్స్ ఫెయిల్యూరా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూరా? ఎందుకంటే ఇప్పటికీ కూడా మంచి శుభ ముహూర్తం చూసుకొని సిజేరియన్ డెలివరీస్ చేసుకుంటున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే పెయిన్స్ భరించలేక. నార్మల్ డెలివరీ గురించి తెలిసి ఆ పెయిన్ నేను భరించలేని ముందే అనుకుని ఒక డేట్ని, సమయాన్ని ఫిక్స్ చేసుకుని ఆ టైంకి సిజేరియన్ చేయించుకున్న తల్లులు ప్రస్తుత కాలంలో కూడా ఉన్నారు. పుట్టే బిడ్డ ఒక మంచి మనిషికి ఉగ్రవాదికి ఉన్నంత తేడా జస్ట్ బికాస్ ఆఫ్
డెలివరీ వల్ల ఉంటుందన్నప్పుడు ఈ ప్రచారం ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో కావాలి కదా. యాక్చువల్గా ఇది డాక్టర్స్ అనేది చాలా చిన్న వాళ్ళు మేడం ఈ ప్రాసెస్లో. అంటే నేను డాక్టర్ అని అట్లా సమర్థిస్తాను, ఎందుకంటే ప్రజలు ఫోర్స్ చేస్తారు. ఇప్పుడు ముహూర్తం డెలివరీ ఇలాంటివన్నీ ఫోర్స్డ్ డెలివరీస్, అవన్నీ కరెక్ట్ కాదు. దాన్ని చేసుకోవడం ద్వారా నష్టం జరుగుతుంది తల్లికి బిడ్డకు కూడా. అలాంటివి అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు, ఏ డాక్టర్ కూడా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఎట్లా అంటే అది ఏదో చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అన్నట్టు రిక్వెస్ట్ చేయడం ద్వారా డాక్టర్స్ ఎస్ చెప్తారు. ఇంకొక విషయము, ఏ డాక్టర్ కూడా సిజేరియన్ సెక్షన్ చేయాలని ఉండదు మేడం. ఎందుకంటే అది మాకు తెలుసు, మేము ఎంబీబీఎస్ ట్రైనింగ్ అప్పుడే ఇన్వేజివ్ ప్రొసీజర్, నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే శరీరం మనిషిని కోయడానికి మామూలుగా అట్లా ట్రీట్ చేయడం కోసము చాలా ఫరక్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఏ విషయంలో నాన్ ఇన్వేజివ్కి వెళ్ళాలి. ఇన్వెస్టిగేషన్స్ టెస్టులు కూడా, అంటే బ్లడ్ టెస్ట్, కుర్చీ తీయడము, అట్లాంటి వాటికంటే కూడా ఫస్ట్ ఎగ్జామిన్ చేసి అట్లనే. సో డాక్టర్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయరు. కాకపోతే మనిషి నార్మల్ డెలివరీ అంటే నార్మల్గా ఉండాలా, నార్మల్ హైట్ ఉండాలా, నార్మల్ పెల్విస్ సైజ్ ఉండాలా, బేబీ లోపల నార్మల్ ఉండాలా. సో ఈ నార్మల్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది మేడం, నార్మల్గా ఉండకపోవడం వల్ల. సో అసలు ఫస్ట్ బ్రతకాలి కదా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చి ప్రాణం మీదకి వస్తే చనిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సిజేరియన్ సెక్షన్లు చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ యూజువల్గా ముహూర్తం డెలివరీస్ ఇవి డాక్టర్స్ కూడా ఇష్టపడరు, ఎంకరేజ్ చేయరు మేడం. ముర్రిపాల ప్రాధాన్యత చెప్పిండ్రు. ఇప్పుడు డోనర్స్ మిల్క్ ఎట్లయితే మనకి ఈక్వల్ గా అవైలబుల్ గా దొరుకుతున్నాయో, ముర్రిపాలు కూడా మొదట పట్టడంలో సమస్యలు వస్తున్న వాళ్ళకి, లేకపోతే మీరు అన్నట్లు సిజేరియన్ ప్రాబ్లంతో ఏదైనా సపరేట్ బిడ్డ సపరేట్ తల్లి సపరేట్ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముర్రిపాలు అందించడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? లేదు మేడం, ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే బేబీ ఇమ్మీడియట్ గా డెలివరీ అయిన వెంటనే ఛాతీ మీద పెడతాం. అవును, ఫస్ట్ ఇమ్మీడియట్ గా. సో అప్పుడే ఫస్ట్ మిల్క్ కూడా ఇప్పించేస్తాం అన్నట్టు. అన్లెస్ మరీ తల్లి ప్రాణాపాయ పరిస్థితి వెంటిలేటర్ మీదకి వెళ్తుంది అంటే తప్ప, అదర్వైజ్ ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ నామ్. ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ డెలివరీ అయిన వెంటనే అట్లా పెట్టిస్తారు, బ్రెస్ట్ ఫీడ్ చేపిస్తారు. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని విషయాల దృష్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు నాకున్న ఇమ్యూనిటీ బికాస్ ఆఫ్ మదర్ మిల్కేనా? ఇప్పుడు నేను అంటే ఈ ఏజ్ లో కూడా చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ మేడం, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైనా ఒక 100 years అనుకుందాం, కానీ దాని స్ట్రెంగ్త్ అనేది ఫౌండేషన్. సో చాలా వరకు మనం ఫస్ట్ 2 years లో చాలా విషయాలు డిసైడ్ అవుతాయి, అందులో ఇమ్యూనిటీ కూడా డిసైడ్ అవుతుంది. సో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఒక సాంగ్ మీ నుంచి రిలీజ్ అవుతుందని తెలిసింది. ఆ సాంగ్ వెనుక ఉన్న చరిత్ర, అసలు ఈ సాంగ్ తీసుకురావాల్సిన ప్రాముఖ్యత మేడం. అంటే మీకు తెలుసు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలకు కానీ పాటలకు కానీ సంస్కృతికి కానీ సైన్స్ని ఈ రూపంగా చెప్తే, ఒక పాట రూపంలో చెప్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవగాహన కల్పించడం కోసము, తల్లిపాల ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసము ఈ పాటని రాశారు. ఇది బేసికల్గా నేను ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత పెద్దింటి అశోక్ గారు అని సిరిసిల్ల, తను చాలా మంచి రచయిత, చాలా అద్భుతంగా రాశారు. ఇంకా మా తమ్ముడు రవీంద్ర పాడారు. సో అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మహేందర్ అని ఉంటారు సిరిసిల్లో, తను చాలా బాగా వచ్చింది మేడం పాట. సో తను పాడతారు. లేదు మేడం, లాస్ట్ ఇయర్ కూడా నేను మధుప్రియ దగ్గర పాడిపించాను ఈ పాటని. ఎందుకంటే ఇదొక మాధ్యమం ద్వారా ఎంతమందికి వీలైతే అంతమందికి అవగాహన కల్పించడం కోసం అని చెప్పి. సో ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడము అనేది కాదు మేడం సమస్య, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే మనము ఆ టైం గడిచిపోతే తర్వాత ఏం చేసినా అది తెచ్చుకోలేము. తల్లిపాల ద్వారా కలిగే లాభము మనం ఏం చేసినా తెచ్చుకోలేము. సో అట్లాంటి స్థితి, అది మనకు ఉచితంగా దొరుకుతుంది, ప్రకృతి సహజంగా వచ్చిందాన్ని, అంత అన్ని లాభాలు ఉంటే అంత గొప్ప ఫలితాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. సృష్టి ధర్మం ప్రకారం జరుగుతున్న ఒక సహజంగా జరిగే దాని వల్ల మనకి వెలకెట్టలేనంత లాభం వస్తుంటే దాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. సో అందుకోసం అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక పాటల ద్వారా చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారని ఈ ప్రయత్నం చేస్తాం. విందాం సార్ ఆ పాట కూడా. సార్ ఇప్పుడు బిడ్డకు మనం సంబంధించి ఎంత విలువైనవి తల్లిపాలు అనేది మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. తల్లికి సంబంధించి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందా? నిజానికి తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి కూడా ఏ స్థాయిలో మేలు జరుగుతుంది బిడ్డ మంచితో పోలిస్తే? మేడం, మొట్టమొదటిగా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, బ్లీడింగ్ జరుగుతుంది. సో అది ఆగిపోవడంలో సహాయం అవుతుంది. ఇంతకు ముందు మీరు చూసింటారు, బిడ్డ అంటే ప్రయాణాల్లో కానీ నార్మల్ డెలివరీ విలేజ్లో బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చనిపోయిందంటే ఎక్కువ రక్తస్రావం అయిపోయి
సో ఇమ్మీడియట్గా బేబీ సక్ చేయడం వల్ల ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆక్సిటోసిన్ వీటి వలన యూట్రస్ అంతా కాంట్రాక్ట్ అయ్యి పోస్ట్ మార్టం బ్లీడింగ్ ఆగుతుంది. సెకండ్ థింగ్, అసలు మనం ఇంత లాభం ఉంటుందంటే నమ్మరు. బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్స్ చాలా వరకు ప్రివెంట్ చేయబడుతుంది. నిజంగా తల్లిపాలు ఇవ్వడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది, అండాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. తల్లులు దీర్ఘకాలికంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీలో సుమారుగా ప్రతి తల్లి 10 నుంచి 12 కేజీలు బరువు పెరుగుతుంది. మనకు తెలుసు బరువు తగ్గడం ఒకసారి పెరిగిన తర్వాత ఎంత కష్టం అనేది. కానీ ఏమి చేయకుండా కేవలం తల్లిపాలు ఇస్తా అంటేనే ఆ బరువు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు. సో చాలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తల్లి ఎస్కేప్ కాగలదు, దాని నుంచి బయటపడగలదు. సో ఇంతకంటే ఏం కావాలి మేడం? తల్లికి ఆరోగ్యం వస్తుంది, బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గితే అందంగా కనిపిస్తారు కదా మేడం ఎవరైనా కానీ. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఈ తల్లికి వచ్చే మేలు కూడా బిడ్డకి నార్మల్ డెలివరీ ద్వారా ఇచ్చే తల్లికి ప్లస్ సిజేరియన్ చేపించుకున్న తల్లికి ఇద్దరికి కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుందా ఫలితం? మేడం ఈక్వల్గా ఉంటుంది. అంటే అట్లా డిఫరెన్స్ ఏముండదు. తల్లికి సిజేరియన్ వల్ల తల్లికి ఎక్స్ట్రా ఇప్పుడు తనకే ఒక స్కారు పెయిన్ అది ఉంటుంది డిసడ్వాంటేజ్, కానీ అదర్వైజ్ లాభాలు సేమ్ ఉంటాయి మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ కి తల్లిపాలకి సంబంధం ఉంది అనేది అయితే ఒక అవాక్కయ్యే విషయం సార్ నిజానికి. అవును మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది మేడం. కొన్ని లక్షల బ్రెస్ట్ క్యాన్సర్లు అని మనం తల్లిపాలు ఇవ్వడం ద్వారా తగ్గించగలిగినాం. సో అంటే మనం ఇనిషియేషన్ ద్వారా బ్రెస్ట్ ఫీడింగ్ ఇయర్ బై ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లుల సంఖ్య పెరగడంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. సో ఇది కంపేర్ చేసిన చాలా స్టడీస్ ఉన్నాయి, మనకు సర్వేలు కూడా చెప్పినాయి అనమాట. సో ఆయుర్వేదంలో అమృతంతో పోల్చినారు అని చెప్పినారు తల్లిపాలని. సో తల్లిపాలు ఇచ్చే 2 ఏళ్ల వరకు తప్పకుండా ఇవ్వాలి, 5 ఏళ్ల వరకు ఇవ్వచ్చు, ఒకవేళ ఉంటే గనక ఇవ్వచ్చు అని చెప్పినారు. సో తల్లిపాలు ఇవ్వడానికి వెనక ఆడుతున్న తల్లులు కానీ లేకపోతే తల్లిపాలు ఇవ్వడంలో సమస్యలు ఉన్న వాళ్లకు కానీ ఏం చెప్తారు మేడం? తల్లిపాలు ఇవ్వకూడదు అని చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం చెప్తాం మేడం. అంటే మీరు నమ్మరు, ఈ దేశంలో తల్లికి HIV ఉందనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, తల్లిపాలు మాత్రమే ఇమ్మని చెప్తాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది. మిక్స్డ్ ఫీడింగ్ కంటే ఓన్లీ తల్లిపాలు ఇవ్వడం మంచిది, ఈవెన్ తల్లి HIV ఉంటే తప్ప. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కీమోథెరపీ లేదంటే కొన్ని సైకియాట్రీ డ్రగ్స్ మెదడుకు సంబంధించినవి, అవి చాలా పవర్ఫుల్ ఉన్న డ్రగ్స్ తీసుకుంటా ఉన్న వాళ్ళు మాత్రం బ్రెస్ట్ ఫీడ్ చేయకండి అని చెప్తాం. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ ద్వారా వెళ్ళే మెడిసిన్స్ కొన్ని బిడ్డకు హాని చేస్తాయి కాబట్టి. అన్లెస్ ఇది చాలా రేర్ కండిషన్లో మాత్రమే, అదర్వైజ్ అందరూ తల్లిపాలు ఇవ్వాలి. కానీ బ్రెస్ట్కి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది మేడం. ఇన్వర్టెడ్ నిపిల్స్ ఉంటాయి, లోపలికి ఉంటాయి, క్రాక్డ్ నిపిల్స్ ఉంటాయి, సోర్డ్ నిపిల్స్ ఉంటాయి, పుండులాగా ఉంటుంది. సో అలాంటి టైంలో అది చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అసలు ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ ఇమ్మంటాం. మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసుకొని ఏదైనా స్టీల్ పాత్రలు అట్లా తీసుకుంటే రూమ్ టెంపరేచర్లో 6 గంటల వరకు అట్లే ఉంటుంది మేడం, ఖరాబ్ కాకుండా. సో రిఫ్రిజిరేటర్లో 24 hours వరకు ఉంటుంది. సో డ్యూటీకి వెళ్ళే తల్లులు, బిజీగా ఉన్న తల్లులు ఎక్స్ప్రెస్ చేసి కటోరీ లేదా స్టీల్, ప్లాస్టిక్ కాదు మళ్ళీ స్టీల్ పాత్రలో పెట్టి స్పూన్ ఫీడింగ్ ఏమంటాం, పాలాడ్ ఫీడింగ్ ఏమంటాం. పాలాడ్తో ఇచ్చేవాళ్ళు. స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు 24 గంటల వరకు స్టోర్ అవుతుంది. 24 గంటల వరకు స్టోరేజ్ ఉంటుంది. డ్యూటీస్కి వెళ్ళే మదర్స్ 6 గంటలు. సో వర్కింగ్ మదర్స్. ఇంకా ఎలాంటి అంటే మీరు ఇందాక కొన్ని ప్రాబ్లమ్స్ HIV ఇంకా ఏమైనా క్యాన్సర్, కీమోథెరపీ అట్లా అరుదైన కండిషన్స్ లో మాత్రమే తల్లిపాలు ఇవ్వద్దని చెప్తాను. నార్మల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఇవ్వచ్చు. ఏ మందులు వాడుకుంటున్నా ఏ సమస్య ఉన్నా ఇవ్వచ్చు, అన్లెస్ డాక్టర్ రాసిస్తే తప్ప బేబీకి ఫీడింగ్ ఇవ్వద్దు అని స్పెసిఫిక్ గా చెప్తాం. ఇప్పుడు టీబీ ఉందనుకోండి, చెప్తాం అమ్మ మాస్క్ పెట్టుకో, బేబీకి ఫీడింగ్ ఇవ్వని చెప్తాం. మన వాళ్ళు భయపడేది ఇలాంటి చిన్న చిన్న కరోనా ఇవ్వచ్చు మేడం, అందరూ ఇవ్వచ్చు. షుగర్, థైరాయిడ్ ఏమైనా ఇవ్వచ్చు మేడం, ఇవ్వచ్చు. యాక్చువల్గా ప్రతి 5 మందిలో 2కి మాత్రమే రూపాయలు ఇస్తున్నారు. అంటే 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నాము. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 54%, అంటే 2లో 1కి మాత్రం ఇవ్వగలుగుతున్నాం. అండ్ అన్నిటికంటే అన్యం ఏంటంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఉంటుంది మేడం. తల్లిపాలు కంటిన్యూ చేస్తూ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అది మిస్ చేస్తున్నారు. అది 10 మందిలో 1కి అడిక్వేట్ గా దొరుకుతుంది. డాక్టర్, సర్వేలు కానీ స్టాటిస్టిక్స్ కానీ ఏం చెప్తున్నాయి అంటే తల్లిపాలు కానీ ముర్రిపాలు కానీ పూర్తి స్థాయిలో ఎంత శాతం మేర అందుతున్న పరిస్థితి ఉంది? మేడం మనం ఏం చెప్తామంటే ఎంత తొందరగా వీలైతే అట్లా బేబీ డెలివరీ అయిన వెంటనే వితిన్ 1 hour ఫీడింగ్ ఇమ్మని చెప్తాం. కొలెస్ట్రాల్ అవన్నీ కూడా. కాకపోతే స్టాటిస్టిక్స్ చూస్తే మీరు
అసలు ఇంత దారుణంగా ఉందా అని అనుకుంటారు. కేవలం 41% మంది మాత్రమే వితిన్ 1 అవర్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే సుమారుగా 5 మందిలో 2 మాత్రమే వితిన్ 1 అవర్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక 54% ఇస్తున్నారు. అంటే 6 నెలల వరకు ఈవెన్ వాటర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాల్లో 87% వాటర్ ఉంటుంది మేడం. మిగిలినవన్నీ మీకు ఏం కావాలంటే అన్ని విటమిన్స్ ఉంటాయి, డిహెచ్ఏ ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ అన్ని ఉంటాయి, ఐజిఏ, ఐజిఎం, ఐజిజి అన్ని ఉంటాయి. ప్రతిదీ ఇది యూజువల్గా 2 నుంచి 2.5 కేజీల బేబీస్కి 8 నుంచి 12 సార్లు ప్రతి 2 గంటలకు ఒకసారి ఇమ్మని చెప్తాం. ఇచ్చిన ప్రతిసారి 15 మినిట్స్ ఒకవైపు ఇమ్మంటాం మనం, 15 మినిట్స్ ఇంకొక సైడ్, 15 to 20 మినిట్స్ బర్పింగ్ చేయాలి, భుజానికి వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైకి రాకుండా, వామిటింగ్ కాకుండా అట్లా ఉండడం కోసం అని చెప్పి. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం మేడం, ఎందుకు 15 మినిట్స్ ఒకవైపు బ్రెస్ట్ కంప్లీట్ చేయమంటామంటే మిల్క్లో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, 4 మిల్క్, హైండ్ మిల్క్ అని అంటాం. మొదటగా వచ్చే మిల్క్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, బేబీ దాహాన్ని తీరుస్తుంది, ఆకలిని తీర్చదు. లాస్ట్లో వచ్చేది బేబీ ఆకలిని తీరుస్తుంది, బరువు పెరగడానికి సహాయం చేస్తుంది. సో అందుకని కంప్లీట్ చేయమంటాం. మంచిగా ఫీడింగ్ చేసే మదర్కి ఇటువైపు బ్రెస్ట్ ఖాళీ అయిపోయేటప్పుడు ఇటువైపు నుంచి మిల్క్ కంప్లీట్గా కారిపోతాయి. సో ఇటు కంప్లీట్ అయిన తర్వాత ఇటు ఇవ్వాలా, తర్వాత బర్పింగ్ చేయాలి. ఇటు కొంచెం ఇస్తే 2 నుంచి వాటర్ వస్తుంది, బేబీకి ఆకలి తీరదు, దాహం తీరుతుంది, కొద్దిసేపు పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, ఏడుస్తుంటుంది. దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అంటే బరువు కూడా పెరగదు, సో ఆ లాభం ఉండదు. సో అది చిన్న చిన్న విషయాలు, అదే చెప్తున్నాను, ఇట్లాంటి చిన్న విషయాలు ఉంటాయి మేడం ప్రాబ్లమ్స్. అంటే ఇవి తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లికి, బేబీకి. ఇచ్చే విధానం, పాలిచ్చే విధానంకి కూడా ఈ లెక్క. ఇంకొక ముఖ్యమైన విషయం మేడం, పొజిషన్ గురించి చాలా మందికి చాలా అడుగుతుంటారు. ఒకటే బేసిక్ ఫండ్ ఒకటే మేడం, బేబీ మీద పడుకోకుండా, బేబీకి పాలు తాగేటప్పుడు సరం పడకుండా, యాస్పిరేట్ కాకుండా జాగ్రత్త తీసుకొని తల్లి ఏ పొజిషన్లో కంఫర్టబుల్ ఉంటే రెక్లైన్ అయ్యి కూర్చొని ఫీడింగ్ ఇవ్వచ్చు, పడుకొని ఫీడింగ్ ఇవ్వచ్చు, బేబీని సపోర్ట్ మీదకి తీసుకొని అన్ని అట్లా. ఏది బెస్ట్ అంటారు? అలా ఏం లేదు మేడం, తల్లి కంఫర్ట్ని బట్టి ఇది బెస్ట్ అని ఏం లేదు. తల్లి ఏ పొజిషన్లో కంఫర్టబుల్ ఉంటే ఆ పొజిషన్లో ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ ఈ 2 విషయాలు చూసుకోవాలి. బేబీ మీద పడకూడదు, బేబీకి సరం పడకూడదు, యాస్పిరేట్ కాకూడదు, ఇవి 2 విషయాలు. సందర్భంలో పడుతుంది మేడం, కంప్లీట్గా ఫ్లాట్గా పడుకోనుండి కొంచెం తల కిందకుండి ఛాతి పైకి ఉంది అనుకోండి, అప్పుడు ఈజీగా యాస్పిరేట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ రిఫ్లెక్స్ అన్ని డెవలప్ అయ్యాయి కాబట్టి. సో అందుకని కొంచెం ఎత్తులోనే ఉండాలి బేబీ ఎప్పుడైనా. ఇప్పుడు ట్విన్స్ ఉంటారు, 2 బేబీస్కి ఒకటేసారి ఏడ్చినారు, ఇద్దరికి ఒకటేసారి అంటే దానికి కూడా పొజిషన్స్ ఉన్నాయి. ఫుట్బాల్ పొజిషన్ అంటాం, ఇటువైపు బేబీని పెట్టుకోవచ్చు, ఇటువైపు బేబీని పెట్టుకోవచ్చు. సో ఫుట్బాల్ మనం ఇట్లా పట్టుకుంటాం కదా, ఇట్లా ఇద్దరిని పెట్టుకొని ఇవ్వచ్చు అసలు. డాక్టర్, ఈ ఇయర్ ఏం థీమ్ తీసుకున్నారు? లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసినారు అంటున్నారు, ఈ ఇయర్ ఎలాంటి థీమ్ తీసుకున్నారు? అంటే ప్రపంచవ్యాప్తంగా WHO ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తుంది మేడం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేయడం అనేది. క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ అంటే, సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే మేడం, ఏదో ఒక్కసారిగా ఇప్పుడు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనం ఏదైనా ఈవెంట్ చేసి మళ్ళీ మర్చిపోవడం అన్నట్టు కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా అంటే మేడం, ఇప్పుడు మీరున్నారు వర్కింగ్ మదర్ అనుకోండి, ఇప్పుడు బేబీ ఇంట్లో ఉంటే ఒకవేళ బేబీని తెచ్చుకున్నా కానీ బ్రెస్ట్ ఫీడింగ్కి సపరేట్ రూమ్ ఉండాలి వర్కింగ్ ప్లేసుల్లో. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కానీ, బస్ స్టాప్లో కానీ, ఎక్కడైనా కానీ, రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల సపరేట్ రూమ్, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అట్లాంటివి పెట్టారు. సో అట్లా సపోర్ట్ చేయాలి మదర్కి. సో ఇంట్లో వాళ్ళు కూడా మదర్కి ఎంత వీలైతే ఎంత సపోర్ట్ చేయాలి. అవి రెగ్యులర్గా కన్సిస్టెంట్ ప్యాటర్న్ ఉండాలి. మదర్ పోషణ మీద ఫోకస్ చేయాలి, ఆమె స్లీప్ సపోర్ట్ చేయాలి మనం. సో బేబీని బర్పింగ్ చేయడంలో మదరే ఫీడింగ్ ఇచ్చి ఎక్కువసేపు భుజానికి వేసుకొని అలసిపోతూ ఉంటారు డ్యూటీ చేసి కానీ. సో వాళ్ళకి ఎవరైనా కానీ మేల్స్ ఇంట్లో అట్లా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించాలా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ప్రయారిటీ మనకి, అందుకని ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అనేది ఈ సంవత్సరం. మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఈ ఇయర్ ఈ థీమ్తో వచ్చిన సాంగ్ని ఒక పల్లవి వినిపించాల్సిందిగా కోరుతున్నాం. పాడింది ఎవరు, వాళ్ళ డీటెయిల్స్? మేడం, పాడింది రవీంద్ర బాబు, మా తమ్ముడే. నమస్తే అండి, నా పేరు రవీంద్ర బాబు. ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మేము ఒక పాటని రూపొందించడం జరిగింది. మీ పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న పల్లవి. పాలివ్వవమ్మా పాలివ్వవమ్మా మురిపాల ముర్రుపాలు, మురిపాల ముర్రుపాలు, అమ్మ తప్ప బ్రహ్మ కూడా ఇవ్వలేని అమృతాలు, ఇవ్వలేని అమృతాలు. నీ బిడ్డ మేలు కోరి నువ్వొక తల్లిగా మారునారి, నీ బిడ్డ మేలు కోరి నువ్వొక తల్లిగా మారునారి.
పాలిచ్చే తల్లులకు ఏ ఒక్క రోగాలు దరిచేరవు. బిడ్డ ఎదగాలంటే తల్లి పాలొక్కటే, పాలిచ్చి పాలించు నీ కన్నా బిడ్డలను. పాలివ్వవమ్మా పాలివ్వవమ్మా మురిపాల ముర్రుపాలు, మురిపాల ముర్రుపాలు. అమ్మ తప్ప బ్రహ్మ కూడా ఇవ్వలేని అమృతాలు, ఇవ్వలేని అమృతాలు. సో డాక్టర్ పల్లవి వరకైతే విన్నాం, చాలా బాగుంది. నిజానికి తల్లిపాలు కావాలంటే బ్రహ్మ కూడా వచ్చినా మళ్ళీ తల్లి కావాలి. బ్రహ్మ కూడా ఇవ్వలేరు, బ్రహ్మ వచ్చినా మళ్ళీ తల్లి కావాలి పాలు ఇవ్వాలంటే. అద్భుతంగా ఉన్నాయి చరణాలు కూడా, వింటాం తప్పకుండా. మీరు ఫైనల్గా మీ ఈ ప్రయత్నం వల్ల ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం, ప్రతి సంవత్సరం కూడా మనం అంటే ఉన్న స్టాటిస్టిక్స్ గణాంకాలు ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ తీసుకుందాం మేడం. లాస్ట్ ఇయర్ 67% తల్లులు 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చేవాళ్ళు. సో మనకి ఈ ఇయర్ ఎండింగ్కి 75% అనేది టార్గెట్ అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్. సో అది ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఇప్పుడు మన దేశంలో 88% డెలివరీలు హాస్పిటల్లో అవుతున్నాయి, 12% మాత్రం ఇంట్లో అవుతున్నాయి. ఈ 88%లో 44 అంటే సగం మంది మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. సో ఈ సంఖ్య ఇప్పుడు ఎంతమంది కానీ 100% చేరాలనేది మా టార్గెట్ మేడం. అందరూ కలిసి కృషి చేద్దాం, అంటే మేమని కాదు, మనం అందరం కలిసి కృషి చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల కోసం. దేశం బాగుండాలంటే నిజానికి పిల్లలు బాగుండాలి. ఆ పిల్లలే రేపటి యువత కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలంటే నిజానికి తల్లిపాల పోషకాలు అనేవి మన లైఫ్ లాంగ్ మన ఒంట్లో పనిచేస్తాయి అనే ఒక చిన్న మెసేజ్, కానీ అది చాలా పెద్ద అర్థంలో ఉంది. అదొకటి అర్థమైతే అది ఖచ్చితంగా 100%కి చేరుతుంది. ఆ నమ్మకం మనం పెట్టుకునే వర్క్ చేయాలి. డాక్టర్ మంచి మెసేజ్ ఇచ్చినారు. ముఖ్యంగా నేను ఈరోజు ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే, నాకు కూడా తెలియని విషయం ఇప్పటివరకు, పాలు ఇచ్చే విధానం. ఇచ్చిన తర్వాత చాలామంది పాలు కొంచెం కిందికి జారేంత వరకు బిడ్డకు మళ్ళీ నోట్లో నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఏదైతే మీరు అన్నారు కదా బర్పింగ్ చేయాలో, ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇవ్వగానే నిద్రపోతున్నాడని పడుకోబెడతాం, కానీ నిద్రపోయినా పోకున్నా మనం ఒక 10-15 నిమిషాలు బర్పింగ్ చేయాలి అనేది ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఇచ్చే విధానం కూడా అర్థం అవ్వాలి అందరికీ. అది మెసేజ్ మన వల్ల వెళ్ళిందని కోరుకుంటూ ఈరోజు పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి టిప్స్ చెప్పినారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఎస్, పల్లవి టీవీ ప్రేక్షకులకి కూడా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ విషెస్ చెప్తూ, ఆగస్టు మొదటి వారం ఒక్కటే కాదు, సంవత్సరం అంతా కూడా మనకు కనిపించిన ఎవరైతే తల్లులు ఉన్నారో, అప్పుడే పిల్లల్ని కన్న తల్లులు ఉన్నారో, లేకపోతే ప్రెగ్నెన్సీతో కనిపించిన ఏ మహిళలకైనా మనకు ఈరోజు అందిన సమాచారం మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే ఇది కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుందని మా విన్నపం పల్లవి టీవీ ద్వారా. మొత్తానికైతే తల్లిపాలు ఇచ్చే విధానం ఎలా ఉండాలి, ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి, వాటి అవసరం ఎంత ఉంది, వాటి ప్రాముఖ్యత జీవితాంతం ఎంత శాతంలో ఉంది, ఈరోజు తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి ఒక మంచి టిప్స్ డాక్టర్ సురేంద్ర గారు అందించారు. థ్యాంక్ యూ.